సోషల్ ల్యాబ్ మూమెంట్ ఈ సిరీస్లో ఇది 8వ రోజు. సోషల్ ల్యాబ్ ఎంత అవసరమో నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మనమున్న ఈ పెద్ద బండ చూడండి, ఎంత పెద్ద బండనో. ఇట్లాంటివి 1000కి పైగా ఒక రాళ్ళు అచ్చం మామిడి తోటలాగా పెట్టినట్టుగా ఎటు చూసినా వరుసగా ఉండేవి. 1000కి పైగా పెద్ద పెద్ద శిలలు. మరి ఇప్పుడు ఆ శిలలన్నీ ఏమయ్యాయి? ఇగో ఇలా పొలాలు సాగు చేయగానే వాటిని ఏం చేశారు, కందకంలో ఒక పక్కన పెట్టారు, కొన్ని కందకంలో పూర్తి చేశారు. ఆ 1000కి పైగా ఇంత పెద్ద పెద్ద శిలలన్నీ భూమి లోపల కలిసిపోయాయి. స్థానిక గ్రామస్తులు వీళ్ళు ఏం చెప్తారంటే దీనిని రాళ్ల తోట అంటారు. ఈ రాళ్ల తోట ఎందుకయింది అంటే, పూర్వము ఇక్కడ ఒక మామిడి తోట ఉండేది. ఇక్కడ సిద్ధులగుట్ట పైన మునులు తపస్సు చేసుకునేవారు, సిద్ధులు తపస్సు చేసుకునేవారు. ఆ సిద్ధులు ఆకలి వేసినప్పుడల్లా ఈ మామిడి తోటకు వచ్చి ఈ మామిడి పళ్ళు తినేవారట. అంటే మామిడి తోట యజమాని అనుమతి లేకుండా మామిడి పళ్ళు తినేవారు. అందుకే ఆ మామిడి తోట యజమానికి కోపం వచ్చి ఏం చేశాడు, ఈ మామిడి పళ్ళని తింటున్నారని చెప్పి ఆ మామిడి చెట్టుకు అన్ని చెప్పులు కట్టాడు. అంటే ఎవరైనా పళ్ళని తింటే చెప్పుతో కొట్టినట్టని ఒక అర్థం. మునులు ఎప్పటిలాగే ఆకలి వేసినప్పుడు ఇక్కడికి వచ్చి చూడగానే మామిడి చెట్లకు అన్ని చెప్పులు కనిపించాయి. అప్పుడు కోపానికి వచ్చి ఈ మామిడి తోట రాళ్ల తోట అవుగాక అని చెప్పిస్తారు. అప్పటి నుంచి పెద్ద మామిడి తోట రాళ్ల తోట అయిందని స్థానికులు చెప్తారు. చాలాసార్లు చెప్తాను, గ్రామస్తులు చెప్పే పౌరాణిక మౌఖిక గాథలలో కూడా చరిత్ర దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ రాళ్ల తోటకు ఆధారం ఏమిటంటే ఈ శిలలే. ఈ శిలలన్నీ అచ్చంగా మామిడి తోటలో వరుసలుగా ఎలా ఉంటాయో అలా 1000కి పైగా ఈ శిలలు ఉండేవి. ఇవన్నీ బృహత్ శిలాయుగ సంస్కృతిలో ఒక భాగము. ఇక్కడ మనం ఉన్న ఈ రాళ్ల తోట ఎక్కడుందంటే, నిజానికి మన భారతదేశంలో రాళ్ల తోట ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతమే. ఇది ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, బచ్చనపేట మండలం, కొడవటూరు గ్రామము, సిద్ధులగుట్ట దిగువన, పచ్చిస్గుట్టకు పక్కన 2 గుట్టల మధ్యలో ఈ రాళ్ల తోట, ఈ రాళ్ళు విస్తరించి ఉన్నాయి. అయితే చాలాసార్లు అవెన్యూ అంటే పొడవైన శిలలను వరుసగా నాటడాన్ని అవెన్యూ అంటాం. ఇది అవెన్యూయే, కానీ ఇక్కడ పొడవుగా ఉండవు, వృత్తాకారంగా ఇట్లాంటి శిలలు ఉంటాయి. అంటే ఇది కూడా అరుదైందే తెలంగాణ చరిత్రలో, ఈ అవెన్యూ కూడా. ఇవి ఇక్కడ ఎందుకున్నాయి? అయితే ఇది శ్మశాన వాటిక కాదు. ఇది మరి సూర్యచంద్రులను, అంతరిక్షాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించి ఉంటారా అంటే అది కూడా తెలియదు. ఎందుకంటే ఇన్ని శిలలు అన్ని వరుసలుగా ఒకే కొలతలలో ఉన్నాయి. ఎందుకంటే ముడుమాలలో వేరువేరు కొలతలలో నిలువురాళ్ళు ఉంటాయి. ఇవి వేరువేరు కొలతలలో లేవు, అన్నీ అక్యురేట్గా సమానంగా ఉన్నాయి. అయితే మరి చనిపోయిన వారికి స్మృతిగా ఇలా నాటి ఉంటారా అంటే ఒక్కొక్కరి గుర్తుగా ఒక్కొక్క రాయిని ఇలా పెట్టి ఉంటారా? ఏదైనప్పటికీ ఇది ఒక మిస్టరీ. దీన్ని ఇవాళ ఛేదిద్దామన్నా కూడా ఈ రాళ్ల తోట లేదు. గతంలో అనేక పత్రికలు ఈ రాళ్ల తోట గురించి వార్తలు రాశాయి, కానీ ఎప్పుడు కూడా ఫోటో తీసి పేపర్ వాళ్ళు వేయలేదు. దీంతో ఈ కనుమరుగైన ఈ అవెన్యూ ఎక్కడా ఆధారం దొరకట్లేదు. చూసారా? అందుకే నేనేం చెప్తున్నాను, ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఉంటే ఆ గ్రామంలో ఉన్న చారిత్రక ఆధారాలను ఫోటో రూపంలో భద్రపరుచుకొని సోషల్ ల్యాబ్లో భద్రపరుచుకుంటాం. ఆ సోషల్ ల్యాబ్లకు వెళ్ళిన విద్యార్థులు సార్ ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, దీన్ని మనం చూద్దాం అని పిల్లలు అలా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ తోటని చూస్తారు. అప్పుడు ఈ రాళ్ల తోట ధ్వంసమైనప్పుడు, ఈ చారిత్రక ఆధారం ధ్వంసమైనప్పుడు పిల్లలు క్వశ్చన్ చేస్తారు, అది చరిత్రలో ఒక భాగము, అది ఉండాలి అని. ఇగో ఇందుకే సోషల్ ల్యాబ్ ఉండాలని చెప్తున్నాను. ఇక్కడ మనం ఉన్నది సిద్ధులగుట్ట. ఇక్కడ సిద్ధులు తపస్సు చేశారని వందలాది రాకాస్ గుళ్ళు ఉన్నాయి, స్టోన్ సర్కిల్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. అనేక రంగుల్లో ఉన్న మృణ్మయ పాత్రలు, మట్టి పాత్రలు, మట్టి పూసలు, మైక్రోలిథిక్ టూల్స్ అంటే మధ్యశిలాయుగ నుంచి మానవుడి జీవన నాగరికత ఇక్కడ కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ పచ్చిస్గుట్ట పైన పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణం, అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఇటుకల కంటే చాలా పెద్ద పరిమాణం. అక్కడ ఒక ఆడుకునే ఆటను పచ్చీస్ అంటారు, అది పెట్రోగ్లిప్ రూపంలో గీయబడ్డది. పచ్చిస్గుట్ట ఉంది. పచ్చిస్గుట్ట దిగువనే కాకతీయులు అన్నట్టు అద్భుతమైన టెంపుల్ ఉంది. కాకతీయులు నిర్మించిన గణపతి దేవాలయం, బహుశా ఏకైక గణపతి దేవాలయమేమో. గణపతికి ఒక దేవాలయాన్ని కట్టించిన కొడవటూరు గ్రామం ఇది. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్థానికులు తమ ఇళ్ళ పునాదులలోనో ఇంటి నిర్మాణంలోనో ఆ శాసనం తరలించి అందులో పెట్టుకున్నారని కూడా చెప్తూ ఉంటారు.
అంటే ఇంత గొప్ప చారిత్రక గ్రామానికే ఆధారాలు లేకుండా పోయాయి. ఇంకా ఇతర గ్రామాలలో చారిత్రక సంపద పూర్తిగా కనుమరుగవుతుంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా సరే ప్రతి గ్రామంలో ఒక సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుందాం, గ్రామ చరిత్రను కాపాడుకుందాం. మరి చూస్తూ ఉండండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, నాతో పాటు మా మట్టి ఫౌండేషన్ సభ్యుడు వినయ్ గోలి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ.